చాలా బాగుందండి, సూపర్ గా చేశారు జగన్ గారు. నెక్స్ట్ ఏంటి డిష్ చేసి చూపించబోతున్నారు? వెజ్ అంగారా. వెజ్ అంగారా అన్నారు కదా, మరి వెజ్ అంగారాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చెప్తాం. పాలక్, క్యారెట్, బీన్స్, ఆలు, ఉల్లిగడ్డ, ఉప్పు, బటర్, క్రీమ్. వెజ్ అంగారాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్. నేను ఎప్పుడెప్పుడు అడుగుతాను, మీరు ఎప్పుడెప్పుడు చేయాలని వెయిటింగ్ లో ఉన్నారు కదా. అవును, నాకు అర్థమైపోయింది మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ఉన్నారు. ఓకే, స్టవ్ వెలిగించండి. ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకుందాం. ఎస్, స్టవ్ వెలిగించేసుకొని చక్కగా మనం బాండీ అయితే పెట్టేసుకున్నాము. అండ్ ఏంటి ఇప్పుడు వెజ్ అంగారా అంటే ఏంటి అసలు? అంగారా అంటే వెజ్ పాలక్, అది స్పైసీ అనేది వస్తుంది. స్పైస్ ఇది ఒక అంటే క్యాప్సికమ్ కూడా వస్తుంది దాంట్లో, క్యాప్సికమ్ ఆడవచ్చు. ఓకే, అంటే స్పైసీగా ఉంటుంది అన్నమాట వెజ్ అంగారా. ఓకే, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వెజ్ అంటే వెజిటబుల్స్ సంథింగ్ యాడ్ చేస్తారు కదా, మరి అంగారా అంటే ఏం యాడ్ చేస్తారు? అంగారా అంటే ఇప్పుడు పాలక్ యాడ్ అవుతాయి కదా, దానివల్ల టిక్ అనేది వస్తుంది, థిక్నెస్. ఓకే ఓకే ఓకే, సరే. మరి ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి కాబట్టి జస్ట్ ఎక్కువసేపు అవసరం లేదు, అలా ఇలా అన్నా సరే ఆయిల్ కొంచెం తొందరగా హీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏమేమి వేసుకోవాలి? ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. ఓకే ఓకే, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేస్తే కొంచెం తొందరగా అవుతుంది అనమాట. తొందరగా. ఎస్, ఉల్లిగడ్డ. ఓకే, 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఉల్లిగడ్డ. అండ్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకున్న చిల్లీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. క్యాప్సికమ్ జస్ట్ డైరెక్ట్ గా చిన్న పీసెస్ గా కట్ చేస్తారు. ఓకే, దీంట్లో ఫ్రై అయిపోతుంది దాంట్లో. ఓకే, క్యాప్సికమ్ అనేది అయినా ఎక్కువ టైం పట్టదు కదా, సో బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మొత్తం వేసేసి. సో ఇది మనకి క్యాప్సికమ్ ఎలాగో కొంచెం నీరు వచ్చి అది కొంచెం మెత్తగా అవ్వడానికి టైం పడుతుంది కదా. ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మనం చేసుకున్న చికెన్ అయితే ఓన్లీ చపాతీస్ లోకి కొంచెం ఎక్కువ బాగుంటుంది అని అన్నారు కదా, మరి ఇది ఈ వెజ్ అంగారా దేంట్లోకి ఎక్కువ టేస్ట్ గా ఉంటుంది? వెజ్ అంగారా అంటే రైస్ తో బాగుంటుంది. అండ్ చపాతీ రైస్ తో తినవచ్చు, చపాతీతో కూడా చపాతీలు పూరీలు వీటిలో తినొచ్చు కదా. స్పైసీ ఉంటుంది, రైస్ తో కూడా బాగుంటుంది. ఓకే ఓకే, స్పైసీ ఉంటుంది అంటే రైస్ తో కూడా బాగుంటుందంట. సో చూద్దాము. సో ఫస్ట్ అయితే మనం క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి అవి అలా వేసుకొని ఒక్కొక్కసారి అలా స్టిర్ చేసుకుంటూ ఉండాలన్నమాట, సో దట్ అన్ని సైడ్స్ కొంచెం మెత్తగా నీట్గా ఉడుకుతుంది. అండ్ మూత ఏమైనా పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? పెడదామా? మీరు పాలకూర అన్నారు కదా, ఈ లోపల మనం ఇది అయ్యే లోపల అది ఎలా చేశారు ఏంటి నాకు చెప్పారు. ఇది ఉడకబెట్టి మిక్సీ పట్టినాం. ఓకే, జస్ట్ పాలకూర ఎక్కువ తీసుకోవాలి కదా. ఎక్కువ తీసుకోవాలి, దీంట్లో పాలకూర ఎక్కువ వేస్తాం మనం. పాలకూర ఎక్కువ పేస్ట్ ని. ఓకే, సో పాలకూరని ఫస్ట్ కట్ చేసుకొని దాన్ని ఆయిల్ వేసి ఉడకబెడతారా లేకపోతే నీళ్ళలో ఉడకబెట్టేసుకొని నీళ్ళలో ఉడకబెట్టేసి మిక్సీ పట్టేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఓకే, సో ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం పాలక్ పన్నీర్ ఇవన్నీ చేస్తాం కదా, పాలక్ పన్నీర్ చేసుకో ఇదే యూజ్ చేసేస్తాం, సింపుల్ ప్రాసెస్. ఓకే ఓకే, సో అది అక్కడ మూత పెట్టుకుని ఇంకొక 2 minutes పడుతుంది కదా మనకి అది అవ్వడానికి. వస్తుంది కదా వాసన. ఇది కొంచెం ఉడికినప్పుడు మనకి ఆ క్యాప్సికమ్ అనేది ఉడికినప్పుడు స్మెల్ వస్తుంది కదా బయటికి, అలా మంచి స్మెల్. అది నాకు అర్థమైపోయింది. బటర్ అదేంటి ఇప్పుడు వేస్తున్నారు బటర్? ఇప్పుడే కొంచెం వేస్తే బాగుంటుంది. అంటే ఆయిల్ బదులు మనం బటర్ యూజ్ చేయొచ్చు కానీ ఆయిల్లో ఫ్రై అయితే బటర్లో ఫ్రై అయితే అంత బాగుండవు. ఇవి బటర్ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, దాని తర్వాత బటర్ బాగుంటుంది. ఓకే ఓకే, సో ఎంత వేసుకోవాలి? 1 స్పూన్. జస్ట్ అంటే ఇష్టం పట్టి వేసుకోవచ్చు. ఎందుకంటే మనం సబ్జీ చేస్తాం కాబట్టి దానికి ఫ్రై మంచిగా అవుతాను. ఓహో, ఓకే ఓకే. ఇవేంటి మనకి పొటాటోస్ కదా, అంటే బంగాళదుంప అండ్ క్యారెట్, బీన్స్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నాం. దీంట్లో వాటర్ ఏం పిండాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ ఇలా బౌల్ తీసుకొని పెట్టుకున్నాం సైడ్ కి. ఓకే, మొత్తం వేసేనా? కొంచెం సహమేనా? చాలా ఏనా? ఓకే, చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండి నీట్గా. సో ఇవన్నీ హాఫ్ బాయిల్ చేసాం కాబట్టి మనకి ఎలాగో టైం ఎక్కువ తీసుకోదు. ఉప్పు తగినంత ఇప్పుడు వేసుకోవచ్చు. కారం, స్పైస్ ఉంటుంది అన్నారు కాబట్టి దీంట్లో కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. పాలక్. సో ఇది ఎంత వేసుకోవాలి, ఎంత క్వాంటిటీ, అంటే ఇన్ని వెజిటబుల్స్ కి ఇంత క్వాంటిటీ అని ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు, అంటే దాని సరిపోయినా మనం వేసుకోవాలి.
ఓకే నేను చూస్తాను, నాకు ఒకసారి ఐడియా వస్తుంది అప్పుడు. అంటే ఆ వెజిటబుల్స్ అని మనం వేసిన ఈ పాలకులో మొత్తం మునిగిపోవాలి. ఓకే, అసలు వెజిటబుల్స్ ఏం కనిపించకుండా పాలక్ వేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, సో వెజిటబుల్స్ కంటే ఇంకొంచెం ఎక్కువే ఉండాలి, ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది కొంచెం ఎక్కువే ఉండాలి. సో మరి ఇది పాలకూర అనేది మనం ఆల్రెడీ ఉడకబెట్టేసాం కదా, పచ్చిగా ఏం ఉండదు, మనకి టైం ఎక్కువ కూడా తీసుకోదు కదా. సో అలా ఉడకబెట్టుకోకుండా కూడా గ్రైండ్ చేసేసుకొని వేసుకోవచ్చు కానీ ఫ్రై చేయాలి. ఓకే, ఫ్రై చేయాలి, ఎక్కువ టైం అప్పుడే ఎక్కువ టైం తీసుకుంది. ఓకే, మెంతి పౌడర్, కస్తూరి మేతి పౌడర్. సో అంటే ఇది ఎందుకు వేస్తున్నాం? ఈ స్మెల్ టేస్ట్ బాగుంది. ఓకే, చక్కగా మీరు ఆయిల్ వేసారు కదా, చుట్టూరా అలా ఆయిల్ వచ్చేస్తుంది కదా. జీరా పౌడర్, మళ్ళీ దీంట్లో కూడా మసాలాస్ అన్ని యాడ్ చేసుకోవాలా? మొత్తం ఏం లేదు, ధనియా పౌడర్ అంటే ధనియా పౌడర్, జీరా పౌడర్ అంతే. ఓకే, సో అంటే గరం మసాలా ఇవేం యాడ్ చేసుకోవాల్సిన ఏం అవసరం లేదు. ఓకే, వాటర్ ఏమైనా పోసుకోవాలా? వాటర్ ఏం అవసరం, వాటర్ కూడా ఏం అవసరం లేదు, అయిపోయినట్టే. ఓకే, సూపర్, అసలు చాలా ఈజీ ప్రాసెస్. హ్యాపీగా వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకోవడం ఒకటే చిన్న ప్రాసెస్ అనమాట. అంటే చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటే అలా మిగతావన్నీ హాఫ్ బాయిల్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. అండ్ అలాగే చూసారా కలర్ కూడా ఎంత బాగుందో. అసలు ఈ గ్రీన్ కలర్లో మనకి పొటాటోస్ వచ్చేసి వైట్ కలర్, అండ్ అలాగే క్యారెట్ వచ్చేసి రెడ్ కలర్, అంటే లైట్ ఆరెంజ్ కలర్ వచ్చేసింది, క్యాప్సికమ్ గ్రీన్ కలర్. బాగా స్మెల్ అయితే అదిరిపోయింది. పుదీనా వేసేసుకున్నాం అంటే దీంట్లో పుదీనా వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుంది. ఓకే, క్రీమ్ కొంచెం అంటే క్రీమ్ వేసుకుంటే అసలు లుక్ మారిపోతుంది కదా, డిఫరెంట్ వచ్చేస్తుంది. డ్రై మిర్చి. ఓకే ఓకే ఓకే, డ్రై మిర్చి వేసుకుంటే అదే షో కోసం గార్నిష్ చేసినట్టు ఫీలింగ్ కదా. ఫీలింగ్ మంచి టేస్ట్, తినవచ్చు కూడా. దాన్ని అంటే వాటిని బాగా ఫ్రై చేస్తే ఫ్రై చేసినవే కదా, ఫ్రై చేసి వేసేసారు. ఓకే, సో ఏంటి ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా? అయిపోయింది కదా. అయిపోయింది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? పన్నీర్. ఒక పన్నీరా? ఓకే, అంటే మనకి ఇప్పుడు ఈ పీసెస్ లో పన్నీర్ పైన గ్రేట్ చేసుకునే బదులు ఈ పన్నీర్ పీసెస్ కూడా ఒక చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చా? బాగుంటుంది కదా. ఓకే ఓకే, ఇది కూడా ఒక మంచి ఐడియా. మీకు కావాలి పన్నీర్ అంటే బాగా ఇష్టమైన వాళ్ళు చక్కగా పన్నీర్ పీసెస్ కూడా బిజ్జిగా చేసుకొని వేసేసుకోవచ్చు, చిన్న పీసెస్ చేసుకొని. వా, చూసారా ఎంత మంచి లుక్ వచ్చేసిందో. దానిపైన మంచిగా జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకున్నాం. ఏం చేస్తున్నారు? ఓ, ఇక్కడ క్యాండిల్ పెడుతున్నారా? చిన్ని క్యాండిల్. సో ఇదేంటి లెట్యూస్ కదా, అంటే వెజ్ అంగారకు అనేది ఇది బాగుంటుంది. ఇలాగా వెజ్ అంగారా అంటే ఇలా పెడతారు స్పెషల్ గా. వాళ్ళే ఉంది కదా ఫ్రెండ్స్, చూసారా అక్కడ ఎంత బాగుందో. అదే మనం ఇలాగా నైట్ డిన్నర్ కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటివి ఆర్డర్ చేసుకుంటే భలే ఉంటుంది కదా. చూడండి. ఓకే, ష్యూర్ గా. వా, చూసారు కదా కలర్ఫుల్ గా ఉంది. ఇంకా అసలు అక్కడ చూస్తే ఈ క్యాండిల్ ఎంత ముద్దుగా ఉందో, సూపర్ గా ఉంది. ఫస్ట్ అయితే దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. మీ నోరు నేను ఎందుకు ఎంతసేపు ఊరిస్తాను. వావ్, చాలా బాగుంది. కుమారికి తగ్గట్టుగా ఉంది, మంచిగా స్పైసీ కదా. చాలా బాగుంది, నిజంగా స్పైసీగా ఉంది. ఆ పాలక్ టేస్ట్ తెలుస్తుంది. మనం ఏవైతే వెజిటబుల్స్ అవన్నీ వేసామో అవన్నీ చక్కగా ఉడికి ఆ పాలక్ ఇవంతా కాంబినేషన్ అబ్బబ్బబ్బబ్బబ్బా వాట్ ఏ టేస్ట్ అనిపించేసిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. జగన్ గారు అదర కొట్టేశారు, అసలు మామూలుగా